ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో ఎస్తేరు యొక్క నిర్ణయాన్ని మనం చూస్తాం. ముఖ్యాంశంగా మొదటి 3 వచనాల్లో యూదుల యొక్క విచారాన్ని మనం చూసాం. 4-5 వచనాల్లో రాణి అయిన ఎస్తేరు యొక్క గొప్ప మనోవిచారాన్ని మనం చూస్తున్నాం. 4-5 వచనాలు చూస్తే, ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారం గలదై మొర్దెకై కట్టుకుని ఉన్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి, కట్టించుకొనుటకై అతని వద్దకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అని ఒకరిని పిలిచి, అది ఏమైనది ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై వద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చెను. ఎస్తేరు యొక్క మనోచింతను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మొర్దెకై గోనెపట్ట ధరించుకొని రాజగుమ్మంలోనికి రావడం వల్ల అతనికి శిక్ష ఏదైనా వస్తుందేమో అని ఆ బట్టలు పంపించింది. కానీ మొర్దెకై నిరాకరించాడు. నిజమే, ఎలా తీసుకోగలడు? తన జాతి నిర్మూలనకు తాకీదులు జారీ అయి ఉండగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అలా చేయడం అసాధ్యం. దావీదు మహారాజు ఒక సమయంలో ఊరియాను యుద్ధ భూమి నుంచి పిలిపించి విశ్రాంతి తీసుకోమని చెప్పి విందుకు పలహారాలు పంపించాడు. కానీ ఊరియా ఇంట్లో తన భార్యతో సుఖముగా నుండుటకు ఏమాత్రం ఇష్టపడలేదు. ఇక్కడ మొర్దెకై కూడా యూదులకు వచ్చినటువంటి ఆపద ఎరిగి ఎంతో దుఃఖాక్రాంతుడయ్యాడు. అందుకే 5వ వచనంలో ఎస్తేరు హతాకు అనే ఒక షండుని పిలిచి, అది ఏమైంది ఎందుకైనది తెలుసుకున్నట్టుకు మొర్దెకై వద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చింది. అసలు ఆ విషయం ఏంటో రాణి అయిన ఎస్తేరుకు తెలియదు. రాజభవనంలో ఉన్నప్పటికీ ఈ సంగతులేవి ఆవిడకి తెలియదు అన్నమాట. రాజ్యం విషయంలో ఆమె ఏమీ కూడా ఎరుగక ఉంది. ఇంకా 6-8 వచనాల్లో మొర్దెకై జరిగిన సంగతుల్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మొర్దెకై తనకు సంభవించిందంతా, యూదులను నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తం ఎంత అని అతనికి తెలిపి, వారిని సంహరించుటకై షూషన్లో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరుకు చూపి తెలుపమని, ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకి అతని వద్దకు వెళ్ళాలని చెప్పమని దాన్ని అతనికి ఇచ్చాడు. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలన్నీ ఎస్తేరుతో చెప్పాడు. మొర్దెకై జరిగిన సంగతులను వివరించి చెప్పి
షూషను కోటలో ఇవ్వబడిన ప్రతిని ఎస్తేరుకు చూపించమని పంపించాడు. ఆమె తన జనుల విషయమే రాజును వేడుకోవాలని, అతని సముఖమందు విన్నపం చేయాలని, అతని వద్దకు వెళ్ళాలని చెప్పాడు. ఇక్కడ వారి కష్టాలు తీర్చుకున్నట్టుకు అహశ్వేరోషు రాజును వేడుకోనమని ఉన్నట్లు మనకు కనబడతాం. విశ్వాసులైనటువంటి మనం మన కష్టాలను తీర్చువాడు లోకమును ఏలుచున్నటువంటి రాజు కాదు, కానీ మనలను రక్షించిన మన ప్రియ ప్రభువే మన కష్టాలు తీర్చేవాడు. కాబట్టి మనం మన ప్రభువుకి మొరపెట్టాలి. ప్రభు అంటారు కీర్తన 50:15లో, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపించుతాను, నీవు నన్ను మహింపరుస్తావని ఆయన బోధించారు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువగానే దయచేసే దేవుడు మన దేవుడు. ఈ లోక సింహాసనములైన అధికారాలైన ఇవన్నీ ఆయన ద్వారానే కలిగినాయి. యెహోవా చేతిలో రాజు యొక్క హృదయము నీటి కాలువల వలె ఉంది. మన ప్రభువుకు మనం మొరపెడితే ఆయన వారి హృదయాలను మార్చి మనకు సహాయం చేయగలడు. కాబట్టి మనం మొరపెట్టడం లేకపోతే అడగడం అనేది మన కర్తవ్యం. అలాగు చేయుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. ఇంకా మనం చూస్తే 9 నుంచి 11 వచనాల్లో మొర్దెకైతో చెప్పమని హతాకు సెలవిచ్చింది ఏంటంటే, పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమందు ప్రవేశిస్తే బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు దండాన్ని ఎవరి తట్టు చాపుతాడో వారు తప్ప ప్రతివాడు సంహరించబడునన్న కఠినమైన ఆజ్ఞ ఉంది. రాజు సేవకులందరికీ అతని సంస్థానంలో జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినాల నుండి రాజునంతకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమని చెప్పింది. రాణి అయిన ఎస్తేరు రాజు సన్నిధికి వెళ్ళుటకు అడ్డుగా ఉన్న కఠినమైన ఆజ్ఞలను వివరించి చెబుతా ఉంది. ఆ కాలంలో రాజులు నియంతలుగా ప్రవర్తించేవారు. నియంతలుగా ప్రవర్తించడానికి కూడా కొంత కారణం ఉంది. ఏంటంటే, రాజును చంపడానికి కాపలాదారులిద్దరూ కుట్ర పన్నిన విషయం మనం 2వ అధ్యాయంలో చూస్తాం. ఎందుకనంటే, మరి రాజు మీద ఉన్నటువంటి కోపంతో. అందుకే రాజు అంతర్గృహంలో నివసిస్తూ ఎవరిని కూడా తన యొద్దకు రానివ్వనటువంటి పరిస్థితి, ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి. ఇక్కడ మనం గమనిస్తే ఎంత గొప్ప విశ్వాసికైనా ఆయా క్లిష్ట పరిస్థితుల్లో కొంచెమైనా భయం కలగడం అనేది మనం చూస్తాం. అందుని బట్టే ఎస్తేరు అలా చెప్పి ఉండొచ్చు. ఈ దినాల్లో ముఖ్యమంత్రి ప్రధానుల దగ్గర ఉన్నటువంటి సేవకులే మేము ఏదైనా చేసేస్తాం అని చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఆనాడు ఎస్తేరు రాణి అయినా రాజనివాసంలో ఉంటూ కూడా రాజు సన్నిధికి వెళ్ళడానికి రాజాజ్ఞను బట్టి భయపడతాం. ఈవిడ ఎంతో మనకి అమాయక సహోదరిలాగా మనకు అనిపించవచ్చు. దేవుని వాక్యానికి విధేయులైన వారు మనకు అలాగే కనబడతారు. రాజాజ్ఞకు భయపడక మోషేను దాచిపెట్టిన తల్లిదండ్రులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. అంటే ఇక్కడ ఎస్తేరు ఏమాత్రం అతిశయించట్లేదు, మౌనంగా ఉంది.
మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యందు కాక మరి దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు. గర్వంతో కూడినటువంటి అతిశయం మనలో అసలు ఉండకూడదు. ఇక్కడ ఎస్తేరు హోదా మహారాణి అయినా సరే ఆమెలో అతిశయం లేదు. మనం కూడా మనకున్నటువంటి భౌతికమైన ఆస్తిపాస్తులను బట్టి, అందచందాలను బట్టి మనం ఎప్పుడూ అతిశయించకూడదు. ఎస్తేరు ఇందుకు మనకు మంచి మాదిరి అన్నమాట. దైవ గ్రంథంలో ఎందరో మనకు మాదిరిగా ఉన్నా మనలో మాదిరి లేకుండానే జీవించడం అనేది ఇది విచారకరమైన విషయం. అందుకే పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అని హెచ్చరించాడు. కాబట్టి మనం కూడా మన ప్రవర్తనలో, మనం ప్రేమించేటువంటి ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో మనం ఇతరుల అనేకులకి మాదిరిగా ఉండాలి. ఇంకా మనం చూస్తే 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మొర్దెకై ఎస్తేరును రాజు సన్నిధికి వెళ్ళడానికి బలపరిచాడు. హెచ్చరికాపూర్వకంగా బలపరుస్తున్నాడు. హెచ్చరికాపూర్వకంగా రాజునగర్లో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నువ్వు తప్పించుకుంటావని నీ మనసులో తలంచుకోకు. నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్నా యూదులకు సహాయము, విడుదల మరొక దిక్కు నుంచి వస్తుంది. కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు. ఈ సమయాన్ని బట్టే నీవు రాజ్యానికి వచ్చేమో ఆలోచించుకోమని చెప్తున్నాడు. మనసులో ఎలాంటి తలంపు వచ్చి ఉందో ఎరిగి చెబుతా ఉన్నాడు. నేను రాజనగర్లో ఉన్నాను కాబట్టి నాకు పర్వాలేదని అనుకోకు అంటున్నాడు. సాతాను తన కార్యాన్ని బలంగా జరిగిస్తున్నాడు కాబట్టి తప్పించుకున్న జాలము అని హెచ్చరించి హృదయ ఆలోచనను మారుస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు మౌనంగా ఉంటే ఇశ్రాయేలు దేవుడు మహాదేవుడు గనుక యూదులకు సహాయము, విడుదల వేరొక దిక్కు నుంచి వస్తుంది. కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. ఈ సమయాన్ని బట్టే రాజ్యమునకు వచ్చావేమో ఆలోచించుకో అని బోధించాడు. ఈ హెచ్చరిక ఎస్తేరు హృదయంలో బాగా పనిచేసింది. ఎందుకంటే ఆమె యొక్క స్పందన 16లో మనకు కనపడుద్ది. 16వ వచనంలో నేను వెళతాను, రాజు సన్నిధికి ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా నేను రాజునంతకు ప్రవేశిస్తాను. నేను నశించిపోతాను, ఏం పర్లేదు అంటుంది. మనం కూడా మన జీవితాల్లో ఇతరులను బలపరిచేటప్పుడు, ప్రోత్సహించేటప్పుడు, హెచ్చరించేటప్పుడు సరి అయిన విధంగా వారు స్పందించేటట్లు ఆయా చరిత్ర భాగాల్ని, ఆయా దృష్టాంతాలను మనం చెప్పి వారిలో స్పందన తీసుకొని రావడానికి మనం ప్రయత్నం చేయాలి. యోసేపు కూడా ఐగుప్తుని పంపుటకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలులను కరువు నుండి కాపాడాలనే కదా. అలాగే ఎస్తేరు కూడా యూదులను రక్షించుటకు ముందుగా రాణి అయింది. కాబట్టి దేవుడు అన్ని విషయాల్లో ముందుగానే ఎరిగి ఉన్నవాడు కాబట్టి సాతానుడి శక్తి నుండి, యుక్తి నుండి మనల్ని తప్పక కాపాడుతారు. అలా కాపాడడానికే ముందుగానే ఎస్తేరును సిద్ధపరిచాడు. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క కార్యాలు సాతానుకు తెలియవు. సాతాను యొక్క కార్యాలు, వాడి ఉద్దేశాలు దేవుడికి తెలుసు. సాతానుకు తన పతనం ఎప్పుడో వాడికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. దావీదు మహారాజు జలములు నా ప్రాణముల మీదుగా పొర్లి పారుతున్నాయి, నిలువనేయని అగాధ దొంగ ఊబిలో నేను దిగిపోతున్నానని కేకలేస్తాడు. యోనా కూడా ప్రవాహాలను చుట్టుకున్నాయి అని కేకలు వేశాడు. దోనిలో ఉన్న శిష్యులు కూడా బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదని కేకలు వేశారు. యేసు తల్లి ద్రాక్షారసం లేదని తన కుమారుడైన యేసుక్రీస్తు వారితో చెప్పింది.
ఈ విషయాలన్నిటిని మనం చూస్తే దేవుడు వారు చేసినటువంటి ప్రార్థనను ఆలకించాడు. దేవుడు తగిన సమయం ముందు సహాయం చేస్తాడు. విషయం మన చేతికి దాటిపోయిన తర్వాత ఆయన తన బలమైన చేతులు చాపి మనల్ని రక్షిస్తాడు. ఆఖరి సమయంలో ప్రభు రక్షిస్తాడు. అయితే నీవు ఈ సమయం కోసమే ఏర్పాటు చేయబడి ఉన్నావు కాబోలు అని హెచ్చరిక చేస్తున్నాడు. ఆ మాట ఆమె మనసును మార్చింది. మనం కూడా ప్రభువు మనల్ని ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయాన్ని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. అపొస్తలుడైన పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం తెలిస్తే అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, అధికారుల ఎదుట, రాజుల ఎదుట నా నామాన్ని భరించుటకు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం అని అపొస్తలుల కార్యములు 9:15 మనం చూస్తాం. యోసేపు ఏర్పాటు, ఎస్తేరు ఏర్పాటు, పౌలు యొక్క ఏర్పాటు ఎందుకో మనకు తెలుసు. మరి మన ఏర్పాటు అలాంటిది కదా? వారిని ఏర్పాటు చేసుకున్న ప్రభువే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోలేదా? ఈ విషయాన్ని గమనించు. అందుకే ఎస్తేరు అంటుంది, నేను నశించినా నశిస్తాను అని నిర్ణయం తీసుకుని కఠినమైన రాజు ఆజ్ఞ ఉన్నా సరే రాజు సన్నిధికి వెళ్ళడానికి నిర్ణయం చేసుకుంది. 1991లో జాంబియాను పరిపాలించినటువంటి దేశాధ్యక్షుడు ఫెడరిక్ దేవుని ఆజ్ఞ ప్రకారం పరిపాలించుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని ఎరిగి ప్రజలందరి ఎదుట దేవుని స్తుతించి దేవుని చిత్తానుసారంగా పరిపాలన చేశాడు. ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులను ముందుగానే దేవుడు ఎన్నుకొని ఆయా స్థానాల్లో ఉంచుతాడని మనకు తెలియపరచబడతా ఉంది. కాబట్టి మన సమయాన్ని మనం గుర్తెరిగి ఆత్మల రక్షణ కోసం మనం పనిచేయాలి. సమయం లేదు కాబట్టి తొందరపడి కొందరినైనా మనం రక్షించాలి. ఇంకా 15-16 వచనాల్లో ఎస్తేరు యొక్క విన్నపాన్ని చూస్తున్నాం. ఆమె తన యొక్క నిర్ణయాన్ని తెలియపరుస్తా ఉంది. కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో కూర్చి నేను చేయబో కార్యం చక్కగా జరుగునకు ప్రార్థించమని కోరుతా ఉంది. తాను కూడా ఉపవాసం నుండి ప్రార్థిస్తూ ఉంది. మిగిలిన వారిని ప్రార్థించమని కోరుతుంది. మనం ప్రార్థించాలి. ఇతరుల ప్రార్థన సహకారాన్ని కూడా మనం కోరుకోవాలి. చాలామంది సంఘంలో ప్రార్థించమని కాగితాలు రాసిస్తారు. ప్రార్థించేవారు ప్రార్థిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు జరిగిన కార్యాన్ని మాత్రం చాలామంది తెలియపరచరు. కాబట్టి ప్రార్థనా పరులు కావాలి. పరిశుద్ధమైన హృదయంతో మనం ప్రభు వైపు చేతులెత్తాలి. హృదయం సరిగా లేకుండా చేతులెత్తిన ఉపవాసం ఉన్న అరిచి గంటల కొద్దీ ప్రార్థించిన ప్రయోజనం ఉండదు. ప్రార్థనకు పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. మనం ఎక్కడైనా ఎప్పుడైనా ప్రార్థించవచ్చు. విసుగగా ప్రార్థించమని పరిశుద్ధాత్ముడే సెలవిచ్చాడు. కానీ ప్రార్థనకు ముఖ్యమైన అర్హత మాత్రం పరిశుద్ధత. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనకు ముఖ్యమైనటువంటి అర్హత ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని దినాల ఉపవాసం ఉన్నా, ఎంత అరిచి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ప్రతిఫలం దొరకదు. కారణం ఏంటంటే ప్రార్థనకు ముఖ్యమైన అర్హత పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా నువ్వు చేతులెత్తినా దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ప్రార్థనకు ముఖ్యమైన అర్హత పరిశుద్ధత. అది ఉందో లేదో మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే అది మనకు మేలు జరుగుతుంది. రెండవదిగా, ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా నేను రాజు సన్నిధికి ప్రవేశిస్తాను. నేను నశించినా నశిస్తాను. కాబట్టి తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడింది. కాబట్టి మనం ప్రభు కొరకు సాక్షులుగా, ప్రభు కొరకు ప్రాణత్యాగం చేసేవారుగా కూడా ఉండడానికి వెనుకాడకూడదు. హెబ్రీ పత్రిక 11లో చదువుతాం. 11వ అధ్యాయం 37వ వచనం నుంచి మనం చూస్తే, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకుని దరిద్రులై ఉన్నారు, శ్రమపడ్డారు, హింస పొందారు, అడవుల్లో కొండల్లో
నివసించారు, గుహల్లో సొరంగాల్లో తిరుగులాడుతూ సంచరించారు. వీరే మనకు మంచి మాదిరి. అపొస్తలుడైన పౌలు కూడా నా ప్రాణమును ఎంతమాత్రము నాకు ప్రియమైనదిగా ఎంచుకున్నట్టు లేదని చెబుతున్నాడు. ఆయన అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటారు. ఇక్కడ ఎస్తేర్ అంటుంది, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా సరే, నా ప్రాణం పోయినా సరే యూదుల రక్షణ కొరకు రాజు సన్నిధికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. న్యాయ వ్యతిరేక్తం అనగా ఆజ్ఞాతిక్రమమునకు ధీటుగా ఉంది. ఆజ్ఞాతిక్రమం పాపం. అయితే దేవుని కృపావరం ఏంటో తెలుసా? నిత్య జీవం అన్నమాట. రాజు ఎస్తేరును చూడగానే ఆమె ఎందుకు దయ పుట్టింది అన్నట్టు మనం చదువుతాం. దేవుడు పాపుల పట్ల కృప చూపినట్లుగానే ఎస్తేరు పట్ల రాజైన అహష్వేరోషు దయ చూపించాడు. ఇక్కడ ఎస్తేరుకు దేవుడు రాజు యొక్క హృదయాన్ని కరిగించి దయ చూపించేటట్లు చేశాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు శత్రువులు సహా ఆయన వారికి మిత్రులుగా చేస్తాడని సామెతల గ్రంథకర్త అంటాడు. ఎస్తేరు ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంది కాబట్టి ఆమె రాజు యొక్క కృపను పొందినట్టుగా మనం చూస్తున్నాం. మరొక విధంగా చూస్తే న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా అనే మాటకు ధీటుగా మనం ఆలోచిస్తే సమయం అనక అసమయం అనక మనం సువార్త ప్రకటించాలని క్రొత్త నిబంధనలో పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఈ హెచ్చరిక చదువుకోవడం కాదు, ఆచరించుటకు రాయబడి ఉంది. ప్రభు అంటారు, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకుంటాడు అంటాడు. నా ఆజ్ఞలు గైకుంటూ వాటిని బోధించేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉంటాడు అంటాడు. కాబట్టి గొప్పతనం ఎక్కడ కావాలో లేకపోతే పరలోకంలో కావాలో మనం నిశ్చయించుకొని పరలోకంలో మనం గొప్పవారు అనబడుటకు అనుగుణంగా మనం జీవించడం అనేది ఎంతైనా మంచిది. ఇంకా మనం చూస్తే ఆఖరిగా 17వ వచనంలో మొర్దెకై ఇచ్చిన ఆలోచన అంతటి ప్రకారం ఎస్తేరు చేసింది. వారు ఒకరినొకరు గౌరవించుకున్నట్లుంది. ఎస్తేరు మొర్దెకై. మనం కూడా మన సంఘాల్లో ఒకరికొకరం దేవుని మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఒకరినొకరు గౌరవించుకోవడం మంచిది. చాలామంది ఒకరినొకరు గౌరవించుకోరు, దూషించుకుంటూ ద్వేషించుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళని గౌరవించలేరు. చాలామంది ఎదుటి వాళ్ళని వాళ్ళు గౌరవించరు, కానీ వాళ్ళకు మాత్రం గౌరవం రావాలని తెగ తాపత్రయపడతా ఉంటారు. ఎదుటి వాళ్ళని వాళ్ళు గౌరవించరు, వాళ్ళకు మాత్రం గౌరవం ఇచ్చేయాలి, వాళ్ళకు మాత్రం పెద్దపేట వేసేయాలి. వీళ్ళు మాత్రం అందరినీ నీచంగా చూస్తారు. మేమే గొప్పవాళ్ళం, వీళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు, మేము సీనియర్లం, వీళ్ళందరూ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు, మేము గొప్పవాళ్ళం, వీళ్ళందరూ పాపులు, మేము పరిశుద్ధులం, వీళ్ళందరూ పాపులు, మేము నీతిమంతులం, వీళ్ళ దరిద్రులు, ఇలా చూస్తూ ఉంటారు చాలామంది. ఇది చాలా విచారం. ఐక్యత కలిగి ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. ఏం వింటున్నాం మనం? వాక్యం ఎన్నో ప్రసంగాలు వింటాం, ఏ ప్రసంగం కూడా మనలో పనిచేయదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని ఉంది. కాబట్టి మేలు ఐక్యత కలిగి ఉండడం, అది ఎంతో గొప్ప అద్భుతకరం. కాబట్టి మనం ఐక్యత కలిగి ఉండాలి, సంఘ ఐక్యతను కాపాడాలి, కుటుంబ ఐక్యతను కాపాడాలి. మనం అందరితో ఐక్యతగా ఉండుటకు మనం స్థిర నిర్ణయం చేసుకోవాలి. మనకు మనమే గొప్పవాళ్ళం కాదు, మనకంటే ఎదుటివాడే యోగ్యుడని ఎంచుకోవాలి. అప్పుడే మనం ఒకరినొకరు గౌరవించుకోగలం. మొర్దెకై ఎస్తేరు వీరు ఒకరి నిర్ణయాలను మరొకళ్ళు గౌరవిస్తూ ఉన్నారు, వాళ్ళు ఐక్యతగా ఉన్నారు. అందుకే యూదుల మీదకి వచ్చినటువంటి గొప్ప విపత్తును కలిసి ఎదుర్కొని దాంట్లో విజయాన్ని సాధించగలిగారు. కాబట్టి ఆ రీతిగా మనం కలిసి ఉండుటకు, ఐక్యతగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఇవ్వండి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక.
ఆమేన్.